నేను ఆర్పి అంతరిక్ష కేంద్రంలో 25 సంవత్సరాల నుండి సైంటిస్ట్ గా పనిచేస్తున్నానండి. నాగబాబు గారు ఇంతవరకు ఏం కనిపెట్టలేదు. ఈ రోజైనా ఎలాగైనా ఏదో ఒకటి కనిపెడతాను, సైంటిస్ట్ గా నేను ప్రూవ్ చేసుకుంటాను. నన్ను దీవించండి, మీరు కూడా దీవించండి. పెంచుకుంటుందండి. నాగబాబు గారు, రోజా గారు, నేను ఏం కనిపెట్టాలనుకున్నానో తెలుసా? కరెక్ట్ గా పెగ్గు గడపడం ఎలా. నేను అదే అనుకున్నాను పాపం. మీకు ఒక విషయం తెలుసా అండి? కంప్యూటర్లు కార్లు కనుక్కున్నాడు కాబట్టి నిజమైన సైంటిస్టు. కరెక్ట్ గా పెగ్గు కలపడం ఎలా అని కనిపెట్టినోడే నిజమైన సైంటిస్ట్ అండి. నా మైండ్ తప్పింది. ఫుల్ ఎత్తే గానీ నా మైండ్ ఫ్రెష్ కాదు. ఎందుకు ఇట్లా తాగుతున్నావు నాకు అర్థం కదా. పరిశోధన కేంద్రం వల్ల ఒరే వెర్రి పప్ప, మా గురువు గారికి రాలే అండి. ఎందుకు ఇలా తాగుతున్నావు నాకు అర్థం కాదు సార్. నాగబాబు గారు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్. వీడికన్నా ముందు వచ్చాడు మొన్న వెంకటేశ్వర అనే కుర్రాడు. వాడు చంద్రమండలం మీద ఐస్ ఉందని కనిపెట్టాడు తెలుసా? పుణ్యమ్మ పడవా, అక్కడికి ఓన్లీ మంది తీసుకపోతే సరిపోద్ది అన్నట్టయితే. ఇట్లా మొన్న నువ్వు ఒక రాకెట్ ని పంపించావు కదా అంతరిక్ష కేంద్రంలోకి. ఎందుకు అది వంకర టింకర్ గా అస్తవ్యస్తంగా వెళ్ళింది? అంటే రాకెట్ ఎనర్జీగా ఉండాలని ఇంధనంలో కోటలు కలిపా. అస్తవ్యస్తంగా వెళ్ళింది. ఓకే, పొగలు జుమ్ముకుంటూ వెళ్ళింది. ఎందుకని అంటే మన బడ్జెట్ తగ్గిద్దామని కాస్త కిరోసిన్ కూడా కలుపుతాను. పొళ్ళు రాలిపోతాయి వెర్రి పప్ప. ఆల్రెడీ మా గురుగారు వచ్చేసారని నేనే అనింది. ఇలాంటి అసిస్టెంట్లు పెట్టుకోవడం వల్ల జీవితంలో అసోసియేట్ గా మిగిలిపోయాను మేడం. పైకి రాలేకపోయాను. ఆర్పి అంతరిక్ష కేంద్రం ఇది ప్రపంచంలోనే నెంబర్ 1. నా అంతరిక్ష కేంద్రం పేరు నసా. నసా కరెక్ట్ గా ఉంది. ఈ నెంబర్ 1 అంతరిక్ష కేంద్రానికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఏంటి సార్ ఇలా వచ్చాను? ఏమీ లేదు ఆర్పి, నువ్వు పరిశోధన చేస్తూ ఉంటావు కదా, భూగ్రహాన్ని మినహాయించి నీకు బాగా నచ్చిన గ్రహం ఏంటి అన్నారు. మీ అనుగ్రహం సార్ అన్న. ఆయన నార్మల్ గా అని నవ్వుకుంటూనే ఒరే ఆర్పి, ఇంటి గ్రహాల కన్నా ఇంకొక గొప్ప గ్రహం చెప్పరా అన్నాడు. ఏంటి గురువు గారు అన్న? నా ఆగ్రహం రా అన్నాడు. ఆ తర్వాత రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఏం మేడం ఇలా వచ్చారన్న? ఏమీ లేదు ఆర్పి, కొన్ని నక్షత్రాలకి ఆడవాళ్ళ పేర్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి నక్షత్రం, అరుంధతి నక్షత్రం పెడతారు కదా. నువ్వు ఏదైనా కొత్త నక్షత్రం కనిపెడితే దయచేసి నా పేరు పెడతావా అని. ఎందుకు మేడం అంత బాధపడతారు? ఆల్రెడీ ఒక నక్షత్రాన్ని కని దానికి రోజా అని పేరు పెట్టేశారు. అది ఈ రోజు అద్భుతంగా ప్రకాశిస్తుంది అన్న. థ్యాంక్ యూ బిస్కెట్ వచ్చేసింది. అనసూయ గారు ఒకరోజు నా దగ్గరకు వచ్చారు. ఏం మేడం ఎందుకు ఇలా వచ్చారన్న? ఏమీ లేదు ఆర్పి, గ్రహాంతర వాసులని ఎవరో ఉంటారంట కదా, నా గ్రహాంతర వాసు అంటే చాలా ఇష్టం. ఇప్పటికిప్పుడు నేను గ్రహాంతర వాసిని చూడాలంటే ఏం చెయ్యాలి అనింది. ఫాస్ట్ గా అద్దంలో తొంగి చూడు అన్న. నాకు తెలుసు ఆర్పికి ఇంతకన్నా ఆలోచన రాదు. ఆ తర్వాత అమ్మాయి పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేసింది. ఆర్పి, నేను ఇప్పుడే గ్రహాంతర వాసిని చూశాను, కానీ నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని రోజులు మా ఇంట్లోనే గ్రహాంతర వాసి ఉందని ఎంతో కనిపెట్టలేకపోయాను. దీంతో నేను ఫ్రెండ్షిప్ చేయించానంది. దీంతో చేయాల్సిన అవసరం లేదు, నీతో నువ్వు చేసుకుంటే చాలు అని చెప్పా. ఇంకొక విషయం చెప్పాలంటే నేను చేసే ఈ ప్రయోగం ఏంటంటే అంగారకుడి గ్రహం మీదకి మా టీం వెళ్తుంది. అంటే మనుషులు అంగారకుడి గ్రహం మీదకి వెళ్తున్నారు. అయితే మీరు రారన్నమాట. మనము అంగారకుడు గ్రహం మీదకి బయలుదేరుతున్నాం కదా, అన్ని సర్దుకున్నావా? సర్దుకున్నానండి. ఏమేమి సర్దుకున్నావు? టీ పొడి పంచదార. ఎందుకు? పైన పాల పుంత ఉంటది అంట కదా, టీ పెట్టుకుందామని. మనం అంగారగ్రహం మీదకి వెళ్తున్నాం కరెక్టే. అంగారగ్రహం మీద మొదటి కాలు మీరే పెట్టాలి. అంగారక గ్రహం మీద ఫస్ట్ కాలు నేనే పెట్టాలంటే డాడీ ఎంతకన్నా సంతోషం ఎవరైనా ఉంటది. ఎందుకురా? చంద్రమండలం మీద మొదటి కాలు ఎవరు పెట్టారు? అంగారగ్రహం మీద ఎవరు పెట్టాలి? గురుగారు, అంగారకుడి గ్రహం మీద నీళ్లు కనిపెట్టాడు. నా అసిస్టెంట్ అంగారకుడి గ్రహం మీద నీళ్లు కనిపెట్టాడంట. ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అది గ్రహం మీద నీళ్లు కదరా, లెన్స్ మీద నీళ్లు రా. గురుగారు గ్రహాంతరవాసిని కనిపెట్టాడు.
ఇది నేనే ఎదురుగా ఉన్న గ్రహాంతర వాసి కాదు. అంగారకుడి గ్రహం మీద ఏం జరుగుతుందో నువ్వు క్లిష్టంగా సమిష్టంగా సౌకర్యంగా చెప్తే ఇటు రాసుకుంటాడు. ఓకే గురుగారు. సుజాత బాత్రూమ్ ఇప్పుడిప్పుడే ఫ్రెష్ చేస్తాను బయటకు వచ్చింది. సుజాత తలాలు పెట్టుకోవడానికి ఫ్యాన్ దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళ ఆయన మదర్ అనుకుంటా వచ్చాడు, ఆమె చేశాడు, ఆమెను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఏం చెప్తున్నావు నువ్వా? నేను చూసింది చెప్తానా? అంగారకుడి గ్రహం మీద ఏం జరిగిందో చెప్పండి రా అంటే అమీర్పేట సుజాత ఇంట్లో ఏం జరిగింది నేను ఎవరు చెప్పన్నాడు రా? అయినా కూడా ఆ విధంగా చెప్తా నువ్వు ఆపొచ్చు కదరా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని. ఎందుకు ఆ విధంగా తాగుతున్నావా? నువ్వు అసలు తిడుతుంటే నా మైండ్ ఏం బాగాలేదు అనుకుని తాగుతున్నా. గురుగారు ఈ విధంగా తాగుతావు అంటే ఏదో రోజు నరకానికి పోతాడండి. తాగిన నేను నరకానికి పోతున్నా. మరి అంటే మందు తాగిన నేనే నరకానికి పోతే మందు అమ్మినోడు నరకానికి పోతాడు, స్టెప్ అమ్మినోడు నరకానికి పోతాడు. మరి వాళ్ళందరూ అక్కడికి నరకానికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళాలని నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు? మనకు కావాల్సిన సెటప్ అక్కడ ఉంటది కదా. రాబాబు గారు ఫైనల్ గా అంగారకుడి గ్రహానికి మేము ఒక రాకెట్ పంపిస్తున్నామండి. ప్రయోగం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. చల్లగా దాని పని చూడు. వావ్. నిమ్మకాయలు మిరపకాయలు ఎందుకు? మా అమ్మ ఏ కొత్త వాహనం కొన్నా దిష్టి తగలకుండా నిమ్మకాయలు మిరపకాయలు కట్టమందండి. వీడియో మగాడంటే ఎవరన్నా కడతారా రాకెట్లకి? నాకు అర్థం కాదు. మరి ఎందుకు దాన్ని నెట్టుతున్నావు ఒక పక్కగా? రాకెట్ నిమ్మకాయలు తొక్కుంటే వెళ్ళాలంటే ఆ మాత్రం వంచాలి కదండి. సార్ వీడికి ఒక అవకాశం ఇస్తానండి, ఏమనుకోతో దయచేసి మళ్ళీ రండి. నాకు ఒక ఏమీ లేదు, ఆ రాకెట్ నువ్వు అంటించాలి. నేను అంటిస్తా. ఓకే చేసేది నీకు అవసరం లేదు. ఇన్ని రోజుల కానీ మనం తయారు చేసిన రాకెట్ అలా ఉన్న పొలం వదిలిపెట్టాలంటే నాకు మనసు చెప్తలేదు. ధైర్యం సరిపోదని మాత్రం చెప్పవు కదా నువ్వా? ఒక రాకెట్ వెలిగించడం ఎంత కష్టం అని వాడు అనుకుంటాడు. ఇప్పుడు చూడండి ఎలా వెలిగిస్తాను. ఎందుకు అంత ఎందుకు ఇబ్బంది పడేదే? వీడు ఫస్ట్ పోయినప్పుడు వెలిగించేసాడండి. అది కాకపోతే లేట్ గా కొట్టింది దెబ్బ, అంతే. మొత్తం ఊడిపోయింది మొహం అంతా. వీడు ప్రయోగాన్ని నాశనం చేశాడు, స్కిట్ ని నాశనం చేశాడు. ఎంతగా మించి స్కిట్ నాశనం చేసేదానికి మనిషి పుట్టుండదురా. ఏం నాయనా దీన్ని మర్చిపోయారండి మీరే. 4 రోజుల క్రితం రాకెట్ వదిలిపెట్టింది ఎవరు బిడ్డ? ఈ అంతరిక్ష కేంద్రంలో వదిలిపెట్టింది ఎవరైనా అంతే. ఇలా వెలిగించానా? నా గేదెల మీనికి వదిలిపెట్టింది ఎవరా? నువ్వు దాని కింద మంట పెట్టి కుయ్యా 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 అని చెప్తే రాకెట్ వచ్చి నా బర్రెల మీద పడ్డది. నా బర్రెలు బెదిరి 4 రోజుల నుంచి పాలిస్తలేవురా. ఆ పైసలు నువ్వు కట్టిస్తావా? నీ అయ్య కట్టిస్తాడు రా. బర్రెలు బెదిరిపోయినా నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావేంటి? లాగా పెట్టి కొట్టానంటే మళ్ళీ నీకెందుకురా? పశువులు అంటే మాకు ప్రాణం. అనుకురా ఎప్పుడు వస్తుందని పొద్దుగాల 6 గంటలకు లేచి పాలు వింటాం. చిన్నలకు పెద్దలకు పాలు పోస్తాం. మా ఇంట్లో అందరు నా మాట వింటారు. మా ఇంటికి యజమాని మీరు ఈ అంతరిక్ష కేంద్రాన్ని చూసుకొని కదా మీకు ఎక్స్ట్రా. అవును. ఒక్క నిమిషం ఆగుండ్రా. ఒరే బర్రెలాగా అరస్తుంది కదా ఇదే. దీని పశువులు పెంపకమే కరెక్టరా? మీరు పందుల పెంపకం ఎప్పుడు పెడతారో? ఆగు 1000 కోట్ల ప్రాజెక్టు చేసి అంతరిక్ష గ్రహాన్ని కాపాడాడు వీడు భగవంతుడంటే. ఇప్పుడు బాగా కొట్టుకోవాలని చేస్తా. నీ తాగుబోతున్నా మనవయ్య కదరా. ఇంకోసారి నా ఇంటి పక్కన గాని నా బర్ర పక్కన గాని రాకెట్లు బోకెట్లు అంటాను వస్తే మూర్తి పనులు రాలగొడతా. నా బర్రె కింద పడ్డది. ఇది ఎంతమందిని కొట్టి నన్ను ఒక్కని ఎందుకు వదిలేసిందిరా? ఇంతకు ముందే చెప్పింది కదా పశువులంటే ప్రాణం అని. బిడ్డ ఆఫీస్ టైం అయిపోయింది, మా ఇంటికి వెళ్ళాలి. వర్షం వచ్చేలాగా ఉంది. తొందర పోవాలి. అమ్మా వస్తున్నానే. భయం లేదు, ధైర్యంగా ఉన్నాను. బూస్ట్ తీసుకుంటున్నా కదా. వస్తున్నానమ్మా. చిన్నగా సౌండ్ చేయి. భయపడ్డావా? భయపడకు.
నాలా ధైర్యంగా ఉండాలి. ఎవడు రాజమౌళి ఉన్నట్టున్నాడా? ఆ రాజమౌళి ఒరే రాజమౌళి వీడు ఎవడు నాయన జడ్జిమెంట్ ఇచ్చే ముందు రచ్చరం ఇలాగా ఉనికిపోతున్నాడు ఎలాగలాగా వీడి గురించి ఒక మాటలో చెప్పాలండి. వీడికి పెళ్లి చేస్తే వీళ్ళమ్మ ₹1,00,00,000 ఇస్తానని నాకు చెప్పిందండి. వీడికి ఏమో భయం ఎక్కువ. ఇప్పటికి 99 పెళ్లిళ్ళు స్మాష్ అయిపోయినాయండి. ఒక్క పెళ్లి అవుతాదని చెప్పేసి నేను తిరుక్కుంటా ఉండా. రాజమౌళి ఇట్లా ఇట్లారా ఒరే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? సరే ఇట్లా నన్ను గౌరవిస్తావా లేదా? రా ఎక్కు. ఎక్కినావా? రెడీయా? చిన్న ఎందుకు నేను రాను పో. ఒరే ఒరే ఇట్లా రా ఇంతే. సరే నడుచుకుంటా పోతారా? నువ్వు ముందు నడు. ఒరే నేను ముందు నడుస్తుంటే నువ్వు వెనకేం చేస్తావు? సరే ఓకేగా? ఓకే పోతారా? ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చి ఏం చేస్తావని రే ఇక్కడి నుంచి ఇట్టే పెళ్లి చూపులకి వెళ్ళిపోతావరా? ఓ పెళ్లి చూపులకు వెళ్తున్నారా? మరి రారా ఏం నా గురించి ఒక మాటలో చెప్పరా? తడి నరకటానికి రాడే ఎడిటర్ అదే పని మీద ఉన్నాడు రా. నువ్వు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. తడి పొద్దు పొద్దున్న చెట్టు మీద రక్త మడుగులతో కనిపిస్తున్నవేమరా? ఎవరిని చంపినవురా? అక్క ఎవరిని చంపలేదక్క. పొద్దున పాల ప్యాకెట్ కోసం బజారుకి వెళ్తే ఎవడో గబ్బున ఇలా బస్సులో నుంచి పానూసాడక్క. అరే ఆ. అన్ని ముఖం చూడలేడు కదరా, చూడలేదక్క. అందుకే ఇక్కడ ఉంచిండు. అక్క రేయ్ వేసేమంటావా? ఏంద్రా వేసేసేది? కూరలో ఉప్పు తక్కువైంది, వేసేమంటావా? ఈ రోజు నీ పెళ్లి చూపులక్క. అయితే కొంచెం తగ్గాలక్క. అబ్బా ఉన్నవే 50 కిలోలు, ఇంకేం తగ్గుదురా? అది కాదక్క, నువ్వు తల దించుకోవాలక్క. రేయ్, నేను తల దించుకోవడం ఏందిరా? తలలు గాలిలో ఎగిరేయడం తప్ప తల దించుకోవడం తెలియని యాదమ్మన్రా. అక్క నీకు దండం పెడతానక్క. నువ్వు పెళ్లి చేసుకుంటా గానీ నాకు పెళ్లి చేయనన్నావు. ఇప్పటికి నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి అక్క. మీకోసం నేను ఒప్పుకుంటా, కానీ నాకు వచ్చే పెనిమిటి ఎట్లుండాలో ఎరికేనా? సునామీకి రొమ్మిర్చి ఎదిరెళ్లే వాడై ఉండాలరా. రేయ్ అగ్ని కుండం మీద కూర్చొని బీడి వెలిగించుకునేటోడై ఉండాలరా. నువ్వు అనుకున్న దానికన్నా నాడు చాలా ధైర్యవంతుడక్క. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావురా? ఆడ ఆర్పి టీమ్ లో చేస్తాడక్క. అబ్బో అయితే చాలా ధైర్యవంతుడు అంటాడు. రంగా అక్క తడి అక్క లోపలికెళ్ళి నేను ముస్తాబైతా రండ్రా. అత్తనే అక్క. వాళ్ళు వచ్చినట్టున్నారక్క. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావురా? కాలింగ్ బెల్ ఉండగా డోర్ కొడుతున్నారంట. ఆ యాదవులు కాకపోతే ఇంకెవరుంటారక్క? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో తెలుసుగా? వాళ్ళని చూస్తే ఎంత సాంప్రదాయంగా ఎంత అందంగా ఉన్నారా. వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏముందరా? ఎలా చెప్పాను? వాడి ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి? వాడికి 2 బత్తాసులు ఊడిపోయి టైలర్ షాప్కి వెళ్ళి కుట్టిస్తావని అడుగుతున్నాడు. ఓ ఇక్కడ చూసావా? షెట్లు కోట్లో మధ్యలో పచ్చని గడ్డి మొలుస్తుంది, అలా ఉంది. ఎవరో ఇంకొక ₹5 పెడితే మొత్తం తీసేసేవాడు కదా. కత్తిరి మీద ఎందుకు అంత కక్కురితా? ఎలా చెప్పినాడ్రా? ఈ ఎమ్మిని చూస్తే నాకు ఎలా ఉంది? సంక్రాంతిలో గందిరెత్తుటచ్చుడు ఎమ్మిని నేను టీవీలో చూస్తాను అప్పుడప్పుడు. ఎలా ఉంటుంది చెప్పడా? మాకు పసివలంటే ప్రాణం. ఆ డైలాగ్ అట్లా కాదు. అక్క ఈ ఒక్క స్కిట్ లో నా డైలాగ్ చెప్పకుండా వదిలేక. ఫుట్బాల్ చూడరా ఎంత అందంగా ఉందా? మరి ఇది ఎలా ఉందిరా? ఫుట్బాల్ లో లీక్ అయితే గాలి రావాలి కానీ నీళ్లు వస్తున్నాయి ఎందుకో? అది ఫుట్బాల్ కాదు, ఇంతకు ముందు మా అక్క నరికిన తల. రేయ్ నేను మాట్లాడుతుంటే గుడ్లు ఉరిమిచ్చి చూస్తున్నావేంద్రా? నేను మాట్లాడుతుంటే నీకేమనిపిస్తుందో చెప్పురా. అరే ఏమనిపిస్తుందో చెప్పురా. వాడికి బత్తాసులు ఊడిపోయినాయి, టైలర్ షాప్ ఎక్కడ నడతాడు, తప్పేం లేదు కదా. రేయ్ నువ్వు ఆగ్రా. రేయ్
నన్ను పెళ్లి చేసుకుంటావా? వాడినందుకు అడిగేది, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోపో. రేయ్ పెళ్లి అయిపోయింది, నెక్స్ట్ ఘట్టం మొదలైతుంది, మీరు వెళ్ళిపోండి రా. ఇగో పెనిమిటి, ఇగో నేను లోపలికి పోతా, గిలాసుడు పాలు తీసుకొస్తా, అవి నువ్వు సగం తాగాలి, నేను సగం తాగుతా. మీ ఇంట్లో పాలు లేవా? రేయ్ అవి పాలు కాదురా, మురిపాలు రా, ముత్యాల మొక్కపోడా, పాలు తెస్తా, నువ్వు వీణే ఉండు. ఆవు పాలు గేదె పాలు తెస్తా అనుకున్నా, మురి పాలట. రోజు గారు మీరే నాకు ధైర్యం చెప్పారు. పులి బిడ్డ పెనిమిటి ఈ పాలు తాగు. పాలంతా చిక్కగినేంటి? పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు లేచి ఎండుగడ్డి పచ్చగడ్డి శోభరంగాలు కూడా ఇదేనా? నాగబాబు రోజా గారు, తల్లి నేనైతే ఫ్యాక్షన్ వదిలేసి ఓ ఫ్యామిలీ పెడదాం అనుకుంటున్నా, మీరే నాకు ఆ ధైర్యం ఇచ్చి ఆశీర్వదించిన తల్లి తండ్రి. బెస్ట్. ఎక్కడ పోయిండు? ఆడు బయటికి రావాల్సిన ఒక కిటుకు మీకు తెలుసు, నాకు తెలుసు. పులి బిడ్డ రారా రా. పెనిమిటి మొదలు పెడదాం, నువ్వు ఇక్కడ కూర్చో, నీ సంగతి ఇప్పుడు చెప్తా. ఆయన ఫ్యాక్షనిస్టులు చేసుకునే దాన్ని ఫ్యామిలీ పెడదాం అనుకుంటే నాకెందుకు, ఆయన టైం వేస్ట్ అయింది ఇంతటి. బాగా నీరసపడిపోయాడు మనిషా. రాజమౌళి ఇప్పుడు నేనేం చేయాలా? లేదా రాజమౌళి వెళ్ళిపోయింది, అయి వెళ్ళిపోయింది. పాప బస్సు గురించి వెయిట్ చేస్తున్నావా? రే మీ దూల తీర్చే మగాడు ఒకడు వస్తాడు రా, వాడు అలాంటి ఇలాంటి మగాడు కాదురా, కొండల్ని కూడా పిండి చేస్తాడు. పిండి మిషన్ లో పని చేస్తాడా? అది పోయిన వారం స్కిట్టు. పిల్లాడు అన్నా ఈయన మీ అన్న? చిచ్చి ఇడు మనిషిలాగా ఉన్నాడు, ఈడు కాదు మా అన్న. మనిషిలా కారణం ఎవడో ఉంటే ఆడు ఆర్పిఐ. అన్నా వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారన్నా. ఒక్క నిమిషం. మరి ల్యాగ్ చేసినట్టున్నాడు రా, సినిమాకి టైం అవుతుంది, వెళ్దాం. ఆగండి. హెల్పర్. కాస్ట్యూమ్ పెట్టుకుని వచ్చే లోపల నిలిపినారు, ఆడిపోయినారు. నీ లాగి మకాంలా మనవయ్య, నీ లాగికి నాకే ఉండబుద్ధి అయితే లేదు, వాళ్ళు ఉంటారా? ఇకపో నువ్వు రేపు వచ్చే మార్షల్ ఆర్ట్స్ డైరెక్ట్ గా. ఒరే బాబీ, ఏంద్ర ఈ విధంగా వచ్చాడు? ఈ అవతారం ఏంది? మీ అసిస్టెంట్ అని రిజిస్టర్ అవడానికండి. సర్లే కానీ మన మార్షల్ ఆర్ట్స్ లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? మీ స్టూడెంట్లు ఎలా ఉంటారండి? అలాగే ఉంటారు, ముఖ్యంగా సుధీర్. కూర్చుని మొన్న వాడు 100 పెంకులు ఎరగొడుతున్నాడు కదా, ఏమాత్రం విరిగాయి? ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3 అండి, మొత్తం స్టీల్ రాడ్లు వేస్తారు. పక్కలేదు. నా తప్పేం లేదే నాగబాబు గారు. ఒరి నువ్వు ఒక ఉక్కు మిషన్ చేస్తాను. ఈ నెవడు చెవిటోడు అయితే ఎదుటోడు ఆ పక్క నవ్వులుతూ నేను చెప్పేది ఆమె పద్యం అన్నాడంట. లోపల స్టూడెంట్స్ తీసుకుని రాబో. నేను తీసుకురానండి. ఇప్పుడు బిస్కెట్ల కార్యక్రమానికి స్వాగతం. ఏ స్టూడెంట్స్, ఆర్పి మార్షల్ ఆర్ట్స్ ఇది ప్రపంచంలోనే నంబర్ 1 మార్షల్ ఆర్ట్స్. దీనికి రోజా వచ్చింది, నా వచ్చాడు, అమృత వచ్చింది. ఇది కాకుండా ఏమైనా చెప్పరా నీకు దమ్ముంటే? ఒక రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, వరుణ్ బాబు హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్పించామంటే ఇంకో స్థాయిలోకి వెళ్తాడు, దయచేసి ప్లీజ్ నాకు నేర్పిస్తావా అన్నాడు. సార్ నన్ను అంతా అడగాల, వరుణ్ బాబుని తీసుకురండి, డైరెక్ట్ గా జాకీ చాన్ నో బ్రూస్ లీనో చేసి పడేస్తా అన్న. ఆర్పి అన్ని బాగున్నాయి, నాకు చిన్న డౌట్, మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్ లీ జాకీ చానే ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు అన్న. గురువు గారు ఆ మాత్రం మీకు తెలియదా? మీరు ఇంకా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే దానికి కారణం అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నాన్ చాక్ ఒకవైపు కర్ర ఉంటది కదా, అది మిస్ అయింది. ఆరో ఉంది, ఏదో ఒక రోజు ఆపరేషన్ లో బయటపడుతుంది. ఒక రోజు అలా
ఆడి కార్లు వెళ్తుంటే రోజా గారు సడన్ గా డోర్ తీసి నా దగ్గరకు వచ్చి ఏమయ్య ఆర్పి ఆడపిల్లలు ఎందుకు కరాటీ నేర్చుకున్నారు అని అడిగింది. మేడం, ప్రతి ఇంట్లోని మీలాంటి మహిళ ఉండదు కదా, ఇంటిలో పది ధైర్యంగా చేసుకుని పడుకోవడానికి అన్న. ఆ తర్వాత అనసూయ గారు, నేను రాలే. లేదు ఇది మిమ్మల్ని పొగుడుతూనే. వచ్చా ఏం చేస్తా? అనసూయ గారు నా దగ్గరకు వచ్చారు. ఆర్పి నా చిన్న కొడుకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ప్రాణం, నేర్పిస్తామన్న. మేడం, మీరు ఇంటికి వెళ్ళిపోండి, 5 రోజుల్లో బ్లాక్ బెల్ట్ కొట్టి పంపిస్తానన్న. ఆర్పి ఏమనుకోకపోతే బ్లాక్ కలర్ లో ఉండే బెల్ట్ లో నా కొడుకు 2, 3 ఉన్నాయి, ఇంకేదన్నా కలర్ ట్రై చేయొచ్చు కదా అనింది. బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ఇప్పుడు మన స్కిట్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ రా బాబు. రండి స్టూడెంట్స్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. వాడు ఏదో అవుతాడు, జాగ్రత్త. వాడే కుట్టేసుకుంటాడు. అబ్బాబ్బాబ్బాబ్బా ఆల్రెడీ మొత్తం మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకున్నట్టున్నాడండి. ఆ డబ్బులు పాకెట్కి మన దగ్గరకు వచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ తొక్క బాగా దాగేస్తున్నాడు కూడా, ఓగుతున్నాడు. గురుగారు ఇలా రండి. సర్లే కానీ మీకేం కావాలి? తైక్వాండా, కుంగ్ఫువా, కరాటియా? ఈ కొత్త ప్రాణులు ఎప్పుడు వచ్చినాయి గురువు గారు? అసలు నీకేమొచ్చా మాట్లాడుతున్నాడు ఇక్కడ? నాకేం రాకుండా మొన్నటికి మొన్న ఇదే నాన్ స్టాప్ గా 40 మందిని కొట్టా. అదేంటంటే ఏమి రాకుండా 40 మందిని కొట్టాను అన్నాడు. అది నాన్ స్టాప్తోనే. ఒక పద్ధతిగా ప్రణాళిక ఉన్నప్పుడు కొడితే అవతోడు తెలుస్తుంది, తప్పించుకుంటా లేకపోతే ఇంటికి కొడతాడు రా. తాగుబోతు ఏ పక్క తిరిగి కొడతాడు ఎవరికి తెలుసురా. గురుగారు, మీరు ఇక్కడికి రాకముందు ఏమి నేర్చుకున్నారు? ఒకే గుద్దుకు మూత తీసులు నేర్చుకున్నా. మళ్ళా కదిలియొద్దు, కరెంట్ షాకే. నాగబాబు గారు అందరూ వచ్చారండి. నేను ఒక బౌన్సర్ ని వేలుకు వేలు పెట్టుకుని ఆర్డర్ రాలా. ఇంకా ఎందుకు ఎగరుతున్నావా? నేను బౌన్సర్ను కదా, అందుకే ఎగురుతున్నా. బౌన్సర్ అంటే నువ్వు ఎగరడం కాదు, ఎవడన్నా నా మీదకి వస్తుంటే ఓడి మీద ఎగిరి పడాలి నువ్వు. నాగబాబు గారిని రోజా గారిని పరిచయం చేయండి. అంతమంది ఇంకో పరిచయం చేయాలరా నీకు? ఎవరన్నా? ఎడిటర్ ని. ఆయన ఎవరన్నా? వాడిని అడిగి చెప్తాడు. మార్షల్ ఆర్ట్స్ లో మనం మామూలుగా డాన్స్ చెక్కు తిప్పుతూ ఉంటాం కదండి. పొరపాటు మొహం మీద తగిలిందంటే మొహం పాడైపోతుంది. అందుకని మనం మొహాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మీకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకు? పూర్తిగా నేను నేర్చుకున్నాను కాబట్టి. అక్కడ పాడవడానికి ఏమీ లేదు కదా. కష్టాలు మాట్లాడాలి, అర్థమైందా? ఇప్పుడు మీకు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పించబోతాను, ఓకేనా? ఫస్ట్ మీలో ఉండి లేడీస్ ని పంపించండి. ఫస్ట్ మీ ఆయన బంగారు గాజులు తెచ్చాడు, అవి తొడుక్కొని చూసుకో. ఎదురింటి సరోజ వచ్చింది, ఒకసారి చూపించమని ఏం చేస్తా చూడు. సరిగ్గా అమ్మాయి కనబడాలి, ఎచ్చల కడతారంగా మళ్ళీ చూపించు. లెఫ్ట్ హ్యాండ్ చూపించు, రైట్ హ్యాండ్ చూపించు, మళ్ళీ కట్ చేయి. 1 2 3 4 వచ్చేసిందా? వచ్చింది సార్. అది అన్ని ఆవిడకైనా నాకేం నేర్పించవా? మరి నీకు క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావా? చెయ్యండి బాబా, జీవించేస్తానా? నీదే సరోజ క్యారెక్టర్, ఓకేనా? ఆడదాని మీద చెయ్యేస్తున్నావేంటి? ఎదురుగా ఉన్నాడు సరోజ. గాజులు చూపించు, లెఫ్ట్ హ్యాండ్ చూపించు, రైట్ హ్యాండ్ చూపించు, పచ్చలు చూపించు, పచ్చలు చూపించు. చాలు, ఇంకోటి చూపించమంటావా? ఇంకొద్దాను బాబా. ప్రతి దాంట్లో దూరకూడదురా. గురువు గారు, నాకు మార్షల్ ఆర్ట్ నేర్పడా? నీ మార్షల్ ఆర్ట్ నేర్పించాలా? వీళ్ళరా కాళ్ళు 2 ఇలా జాపిన తర్వాత అని సరిపోద్ది, ఓకేనా? నువ్వు చేస్తు తర్వాత నేను చేస్తా. ఇలా ఉన్నాయి కాళ్ళు, ఇలా చూడు. అబ్బా, సరిపోయినాయి కదా? ఏది నీ కాళ్ళు 2 చాపు? ఇవి 2 నా కాళ్ళు ఇలా సాపి ఇలా. అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది గురుగారు? ప్రాక్టీస్ చేసి కాళ్ళు నొప్పులు పుట్టాయండి. హలో మాస్టర్ జీ, నాకు నేర్పినాక వాళ్ళకి నేర్పు. మరి ఈ 2 కాళ్ళురా అనుకో అనుకో. ఈ 2 కాళ్ళురా అనుకో. ఇలా అనుకో, ఇలా రా. అరే బాబీ, గురువుగా కాలు పట్టినట్టు ఒకసారి ఇలా పెట్టండి. ఇలా పెట్టాను. గురువు గారి పాదాలకు పదాపి వందనం. కాళ్ళు అసలు పని చేయట్లేదురా. రేపటి ఇచ్చిన పరిస్థితి ఏంట్రా? పోలండి, ఆ కాలు పోతే పోనివ్వండి. ఇంకోండి ఈ కాళ్ళు ఉన్నాయి కదా,
ఇలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఆర్పి క్రియేషన్స్ ఇది ప్రపంచం ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 క్రియేషన్. ఒకరోజు నేను నాబాబు గారు ఊహించుకొని కథ రాశాను. ఇంతలో సినిమా థియేటర్ కి సంబంధించినటువంటి క్యాంటీన్ ఓనర్లు అందరూ వచ్చినట్టు కుక్కను కొట్టారు. ఏ సార్ నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు కొట్టారు, నాబాబు గారి మీద కథ రాయడం నా తప్ప అన్నాను. ఒరే నువ్వు నాబాబు గారికి హీరోగా పెట్టి సినిమా తీసేస్తావు, తీరా ఆయన తెర మీదకి రాగానే ప్రేక్షకుల కడుపు నిండిపోతుంది, మా క్యాంటీన్ కు వచ్చి తినేది ఎవర్రా అన్నాడు. రోజా గారు నేను అరుంధతి సినిమా చూసా. ఆ సినిమా చూసిన తర్వాత నా మైండ్ అంతా గ్రాఫిక్స్ మీద పడిపోయింది. మా ప్రొడ్యూసర్ ని పిలిపించి అజంతా శిల్పం అనేది గ్రాఫిక్స్ లో మాట్లాడాలి అన్నాను. ఏమయ్యార్పి నీకు మైండ్ తప్పిందా, ఎక్కడైనా అజంతా శిల్పం మాట్లాడుతుందా అన్నారు. నీకు మైండ్ తప్పిందా, అక్కడ రోజా గారు మాట్లాడలేదా, చూడలేదా నువ్వు అన్నాను. నేను బలపం పెట్టిన తర్వాత నిలబడిన ఏకైక శిల్పం మీరు అలానే ఉండాలి తల్లి. అనసూయ గారు ఓ రోజు అనసూయ గారు నాకు కాల్ చేశారు. నీ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అనింది. భలే దాని కదా అనసూయ, కొంచెం టచ్ లో ఉండు, నెక్స్ట్ నేను మూకీ సినిమా డైరెక్షన్ చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ ఇస్తాను. నువ్వేం చేస్తావు తెలియదు ఆర్పి, నా క్యారెక్టర్ మాత్రం నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను అనింది. మూకీ సినిమా నేను డబ్బింగ్ చెప్తాను ఎడ్డిదన్నా నేనేమన్నా. ఇప్పటి వరకు నేను ఒక టీం లీడర్ని. ఒకసారిగా దర్శకుడు అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు ఎంత అడ్జస్ట్ అయ్యారు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు. కరెక్ట్ గా చెప్పావు బాబీ. వీడి పేరు బాబీ, అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, మంచి పనోడు. నా సంగతి పక్కనట్టండి, మీరు మాత్రం ఇవాళ బయటికి వెళ్ళొద్దని మీకు కాళ్ళు అట్టుకుంటానండి. రోజా గారు నాబాబు గారు మీకని ఇంత మంచి అసిస్టెంట్ ఉంటాడా? ఎవరో బయట ఎండలు ఎక్కువైనా కాదండి, బయట మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు పట్టుకుంటున్నారండి. ఇంతకు ముందు ఏ దర్శకుడి దగ్గర పనిచేసేవారు? పూరి జగన్నాథ్ గారి దగ్గర. డాడీ పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసాడంటాడు. సరేగా నీ పనితనం మొత్తం చూసి ఆయన ఏమన్నాడు చివరికా? టీ బాగా పెడుతున్నావు, పందారు ఎక్కువైంది తగ్గించు అన్నారు. ఆఫీస్ బాయ్. ఇప్పుడు ఒక మంచి హీరోయిన్ వస్తే బాగుంటది మేడం, ఆ కిక్కే వేరబ్బా. అల్లరి అల్లరి చూపులతో ఒక కిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. ఓకే ఒక ఛాన్స్. మా ఊర్లో అందరు నన్ను హీరోయిన్ లాగుంటావు అంటే పట్నం వచ్చేసారి ట్రంక్ పెట్ట తీసుకొని పెద్ద హీరోయిన్ అయిపోవాలని నన్ను ఆశీర్వదించండి సార్. నువ్వు హీరోయిన్వి, దూడ పెద్దలు వేసుకోండవు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో నిరూపించుకుంటాను సార్. ఏంటి ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటావా? ఈడేంటో నిరూపించుకోవడానికి 300 సీట్లు సరిపోలేదు. మంచి పడింది. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పావు నాకు నచ్చావంటే నేను హీరోయిన్ చేసి పడేస్తా. ఓకే సార్. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పు. రెడీరా? ఓకే. పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, ఎండుగడ్డి పచ్చిగడ్డి కొట్టాడు, మూతు పళ్ళు రాలిపోతాయి. ఎవరు? అయ్యో అయ్యో, నా డైలాగ్ లకు మా సార్ పడిపోయిండే. ఇంకసారి ఎందుకురా నేనంటే టైంకి అంత ప్రేమ? ఇప్పుడే చెప్పింది కదా పశువులు అంటే ప్రాణం అని. ఏమంటే హీరోయిన్ తో సరిపెట్టుకోండి, నాకు విలన్ కావాలంటే. వాడు పెద్ద పుడింగ్ అంతే నా స్కిట్ లో. ఈసారి స్కిట్ లో అయినా నువ్వు ఎడిటింగ్ లో పోకుండా ఒక 80% ఉండాలి, నా భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మొక్క ఎందుకు అలా పెట్టాడు? సర్లేగా నీ పేరేందా? ఆశీష్ హెడ్ మాస్టర్. ఆశీష్ హెడ్ మాస్టర్. ఆయన విద్యార్థిని పెట్టుకుంటే హెడ్ మాస్టర్. నువ్వు పైకి వస్తావురా జీవితంలో? ఎందుకు రావండి, నాకు సరైన హీరో దొరికాడు అనుకో, విలన్ గా మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. నాగబాబు గారు, రోజా గారు, మా జీవితాలన్నీ కుదుట పడాలంటే మాకు ఒక హీరో కావాలి. అతను ఎలా ఉండాలంటే ఒక చరిత్ర సృష్టించే హీరో అయి ఉండాలి. పులి పులి బిడ్డ. మన
నాన్న చివరి కోరికని పెద్ద హీరో కావాలని. పులి బిడ్డ వెళ్ళు. పులి బిడ్డ అది ధైర్యంగా చెయ్యి. ధైర్యంగానే చేస్తా. బిడ్డ మొన్న కూడా ఇచ్చే నన్ను భయపెట్టినావు. సారీ బిడ్డ బిడ్డ ఎవరు మీకు చెప్పలేదు కదా పులిపేట గారు, ఆ అమ్మాయి మన హీరోయిన్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో నిరూపించుకుంటా. ఛీ, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఫస్ట్ ప్లాన్ ఏంటి? చికెన్ పకోడీ అండి, సోడా అండి. నేను చెప్పింది నైట్ది కదరా, నీ ఆఫీస్ పోయి చేస్తారు బాగు కదా. నేను చెప్పింది డేరా. ఫస్ట్ అంటే సాంగ్ అండి. మన్మథ రాజా మన్మథ రాజా. ఇదికేమో డాన్స్ రాదు. ఆ. జనాలు ఏమో డాన్స్ రాకపోతే సినిమా చూడండి. ఎలాగండి? ఎలా ఉంది నేను చెప్పిన. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏంటి సార్? నువ్వు అడిగే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఒక్క ఛాన్స్. మళ్ళీ ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్, ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. అట్లా ఒకసారి చేయండి అది. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. నువ్వు డైలాగ్ ఇస్తాను, అద్భుతంగా చెప్పాలి, ఓకేనా? అన్నయ్య గారిది. కాశీకి వెళ్ళాడు కాషాయం ధరించాడు, వారణాసికి వెళ్ళాడు వాయు వరుసలు మర్చిపోయాడు అనుకుంటావు, అదో రక్తం అదో పౌరుషం. ఈ డైలాగు నువ్వు చెప్పాలి, ఓకేనా? ఆ పౌరుషం మీద ఉండాలి. ఇంత బరువు చెప్తారు అక్కడ. పులి బిడ్డ అది కాశీకి వెళ్ళాడు. ఎందుకు కాశీకి ఎందుకు వెళ్ళిండు? ఎందుకెళ్తే నీకెందుక? ఆ సినిమాకి ప్రాణం ఏదే. ఇట్లా ముందుకురా, ఇట్లా రాగానే రే పులి బిడ్డ బిడ్డ అది కాషాయం ధరించాడు. కాషాయం ఎందుకు ధరించాడు? ఇటు చూడు, అదే రక్తం అదే యుగం అదే. ఏది కోసు అదే రక్తం ఎక్కడుంది? రక్తం వస్తలేదు. ఏయ్ మర్యాద మాట్లాడేంత క్లారిటీ లేకుండా ఏం చేయడు. పులి బిడ్డ అది కొట్టు తోడా అది వెరైటీ కొడుతున్నాడు. డైలాగ్ చెప్పాలి. కాశీకి వెళ్ళాడు కాషాయం ధరించాడు. కాషాయం ధరించాడు. ఒరే కాదురా, బిడ్డ చెప్పినవురా, బిడ్డ చెప్పినవురా. నెక్స్ట్ ఫైట్ సీన్ అండి. హీరోయిన్ ని బలంతో చేపడుతున్నటువంటి తడివేలు గారిని ఆపేసి మధ్యలో రొమ్ములు విరుచుకొని అతన్ని తగలేకుండా సేఫ్ సైడ్ చేస్తాడు. ధైర్యం వచ్చాడు. వాళ్ళకి చెప్తా, నాకు చెప్తావా? హీరోకి చెప్పాలి. ఏం డైరెక్టర్ నువ్వు? అడిగి షాక్ నువ్వు నిన్నేమైనా చేస్తా పౌండర్కి భజించి ఈ అమ్మాయి పోయి వెనక దాక్కున్నప్పుడు నువ్వు రొమ్ములు. అతను నన్ను ఏం చేస్తాడు సార్? రేపు ఒక్క ఛాన్స్ సార్. ఒక ఛాన్స్ అంటారే. ప్రతిదానికి ఒక ఛాన్సే. కంటెంట్ అడగదు ఇది. యాక్షన్ చేస్తా. ఇందులో ఏదో ఒకటి చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. చేస్తా. నేను అద్భుతంగా రావట్లేదు, ఏం చేయాలి? అదేంటంటే టైర్ తీసారా? నా బాబు గారు ఇచ్చినటువంటి తాయితీది ఇది. వాడి చేతిలో పెడతా, ధైర్యాన్ని తెప్పిస్తా, ఫైట్ సీన్ అదర కొడతా, దీనికి ఒక్క ఛాన్స్ ఇస్తా. ఒక ఛాన్స్. రైట్ రా, రావా ఏం కాదు. రైట్ రా, బ్రేకో. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూర అంజని కుమార. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూర అంజని కుమార. ఇద్దరా నీలో నాకు కావాల్సిన అదర కొట్టాడు రా సీను. కాశీకి పోయాడు, కాషాయం ధరించాడు, వరుస మారింది. అదే పెద్దసారి సినిమాలు తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పుకుంటా. పెద్దనైతే నువ్వు టీలు రాసుకుంటావు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ తాయితో పట్టుకున్నాక ధైర్యం వచ్చింది సార్. అసలు ఎంత ధైర్యం వచ్చింది పట్టుకుని చూడండి ఒకసారి. ఏంది
జరిగింది ఇక్కడ? డైరెక్టర్ అడిపోయిండు. బాలుడా గోపాలుడా లోకాల పాలుడా. ఫస్ట్ టైం ఒక దున్నపోతు ఒక బర్రెని ఎత్తుకురావడం చూస్తున్నా. ఆర్పి పాల కేంద్రం ఈ ప్రపంచంలోనే నెంబర్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పాల కేంద్రం. చెప్పక్కర్లేదు, మాకు అర్థమైపోయింది. యాస్ గా ఏయ్! ఒక ముగ్గురు సెలబ్రిటీ నేను లైఫ్ లో వెళ్ళలేదు పాల కేంద్రానికి, నన్ను ఇన్వాల్వ్ చేయకు. యాస్ గా నా దగ్గరకు ఒక ముగ్గురు సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో నాగబాబు గారు ఒక రోజు నా పాల కేంద్రానికి వచ్చారు. ఆయన అలా అడుగు పెట్టాడో లేదో బర్రెలు ఒక్కసారిగా వాటితో పాలు ఇచ్చేస్తా ఉన్నాయి. ఏం దార్పి పితక్కుండానే పాలు ఎందుకు ఇస్తున్నాయి అన్నారు. గురువు గారు, అడగకుండానే అందరికి అన్ని ఇచ్చా, మీకు అడగకుండానే పాలు ఇవ్వడం వాటి తెలియదా సార్ అన్న. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు కానీ చంప మీద కొట్టారు. గురుగారు బ్లడ్ వస్తుంది అన్న. అడగకుండానే మాపై పెంచలేసి నీకు అడగకుండానే బ్లడ్ తెప్పించడం నాకు తెలియదా అన్నాడు. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఆవిడ అలా అడుగు పెట్టిందో లేదు ఒక దూడ పిల్ల వెనక్కి వెళ్ళి కొంగు చాటు దాక్కునింది. ఏమీ లేదు మేడం, అర్లీ మార్నింగ్ 5:30కి ఆ దూడ నమ్మేశాను. తన తల్లిని నుంచి దూరం ఏరే ఊరికి వెళ్ళిపోతా ఉన్నది. కష్టాల్లో ఉన్నప్పుడు మీ నీడకు వస్తే ఆ కష్టాలు పోతే దూడ కూడా అర్థమైపోయింది మేడం అన్న. ఈ రోజుకి ఇది చాలు. మా రైటర్ అత్యుత్సాహంతో మీ మీద ఇంకో పంచి రాశాడు. రోజా గారు ఫాస్ట్ గా కారులో వచ్చి ఆపి పొల్లు రాలిపోతాయి, నిన్న పంపించావు కదా 15 లీటర్ల పాలు విరిగిపోయా తెలుసానింది. మేడం, పాలను కాపాడుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానే, ఆ పాల పొగ్గలను కాపాడుకోవడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు మేడం. అబ్బా చెక్కు చెదరలేదు తల్లి, అవట్టే ఉన్నాయి. ఇది నాకే టూ మచ్ కనిపిస్తుంది. ఆవిడ అలా వెళ్ళారో లేదో ఎంతో అనసూయ గారు వెనక సీట్ లో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ నా దగ్గరకు వచ్చి వెనక సీట్ లో డ్రైవింగ్ దగ్గరకు వచ్చి నా దగ్గరికి సడన్ గా పొల్లు రాలిపోతే ఆర్పి ఎవరు కొట్టినావు నువ్వు, పాలల్లో నీళ్ళు ఎందుకు కలిపావు అనింది. అనసూయ ఏదంటే మాట్లాడబా తెక్క రాకపోతే నాకు, పాలల్లో నీళ్ళు ఎప్పుడు కలిపాను, నీళ్ళలో పాలు కలిపాను అన్న. సారీ ఆర్పి, చెప్పుడు మాటలు నమ్మాను అనింది. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ఇప్పుడు మా బాబీ గారు ఇంటి ఇస్తారు చూడండి. ఎవరు కొట్టారు నా గురించి నువ్వు? అయ్యో మీరన్నే ఇక్కడ బర్రేదో దున్నపోతేదో మనిషి ఏదో దిక్కు తెలియట్లేదన్నే. ఏమండే 3 పంచులు వేసేయడా? వేసేసాడు. ఈ కేంద్రం వీరు అన్నాడా? వీరికి కేంద్రం సంబంధం లేదండి. నా కాళ్ళు పట్టుకుంటే నేను కేంద్రం పెట్టించాను, ఈ కేంద్రం నాది. అవునా? నమ్మట్లేదా? చూడండి అయితే. నాకు ఈ పాల కేంద్రం ఇది ప్రపంచంలోనే. ఒరే బాబీ, ఎవడే చెప్పాలో ఆడే చెప్పాలరా. మరి మీరు కామెడీ ఎందుకు చేస్తున్నారండి? నువ్వు రాఘవ్ గారి స్కిట్ లో చేసావు కదా, మరి నా స్కిట్ లో చేస్తావు కదా, నీకు ఎలా అనిపిస్తుందిరా? కోవెల నుంచి డైరెక్ట్ కోలఫంలో పట్టేస్తుందిరా. ఎదవ కొంపు దైత్రం వాసన వచ్చేస్తుంది. మరి వీడు నా టీమ్ లోకి వచ్చాడు కదా, రేపు నుంచి చూడు వీడికి మంచి పేరు వస్తుందిరా. నీ టీంలో నీకు తప్ప అందరికి పేరు వస్తుంది. గెస్ట్ గా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీం లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం చెప్పి చెప్పలేదు. ఈ మధ్య పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది అనుకుంటా, వీడికి ఎక్కుతుంది కొవ్వు. ఒరే, నువ్వు ఎంట్రీ ఇవ్వగానే జనాలు ఇచ్చే రియాక్షన్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ? ఆపండి నవ్వులు, ప్రత్యేకించి నవ్వులు ఆపలే. నువ్వు ఎంట్రీ ఇస్తే చాలు వాటంతా అవే ఆగిపోతాయి. చీకట్లో పాలు బితుకుదాని వెళ్తే దున్నపోత ఎగిరి తన్నింది. ఒరే పేద, దున్నపోతంటే గుర్తొచ్చింది. మన ఊర్లో ఎన్ని దున్నపోతలు ఉన్నారా? 91. 92 అనుకుంటానా? నిన్ను కలపలేదు, మర్చిపోయినా. నీ దున్నపోతుని కలపడం మర్చిపోయి చెప్తాను. అలా చెప్పు. 93 కదండి. అదెట్రా? మిమ్మల్ని కలపడం మర్చిపోయాను. అదే నీ దున్నపోతుని కలపడం మర్చిపోయాను. బాబా, నువ్వు డైలీ తలనొప్పికి ఒక టాబ్లెట్ వేసుకుంటావు కదా, ఈ రోజు ఎందుకు 2 వేసుకుంటున్నావా? నిన్నటి వరకు మీరు ఉన్నారు, ఈ రోజు ఈడు వచ్చాడు కదా. బాగా చెప్పావు. అమ్మ 3వ టాబ్లెట్ వేసుకో. అమ్మ మొత్తం స్టిప్ వేసుకోవాలి. నీ గొంతు గోలి సోడ కొట్టేట్టు ఉంటది గానీ నీ పాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఎంత కష్టపడతావేమో ఎవరికీ తెలియదు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, 6 గంటలకు వచ్చి పాలు వింటాం. రోజుకు 2 సార్లు పచ్చి గడ్డి, ఎండు గడ్డి, మళ్ళీ అప్పుడప్పుడు నీళ్లు పెడతాం. మా ఇంటికి యజమానురాలు నేనే. నిన్నెవరు అడిగారు ఈ పంచు నువ్వు చెప్పుకుంటా పోతా ఉండవు? నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పిన.
ఎక్కువ నీలిగినావనుకో దున్నపోతు కనిపిస్తుందా దానికి ఒకటే కొమ్ము మిగులుతుంది జాగ్రత్త బాబా మాట్లాడుతూ ఉంటావు అబ్బా ఒరే బాబ్యా ఈ మధ్య కాలంలో ఇలాంటిది ఎప్పుడు రాలేదురా అద్భుతంగా ఉంది ఏంది ఇదే? కుడతండి ఏమయ్యా తడివేలు ఆ. మీ భార్య పాలు ఎట్లిస్తుందయ్యా అయ్యో పితికితేనే పాలిస్తుంది ఫు, నీ నోట్ల మనవయ్య కాదురా ఆ దున్నపోతుకు రెండో కొమ్ము కూడా మిగిలేటట్లేదు ఏమన్నా మొత్తం పాలని పితికేసానండి. మొత్తం పాలు పితికేసావా ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది రేపు ఉదయాన్నే మన ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తుపెట్టుకో అయితే రేపటి పాలు కూడా ఇప్పుడు పితికేయమంటారా? ఒళ్ళు రాలిపోతే దున్నపోతా పేదా దొన్నపోతానే గుర్తొచ్చింది మన ఊర్లో ఎన్ని దొన్నపోతలు ఉన్నాయి ఇది అన్నం పెట్టండి రా దున్నపోతా ఈ డైలాగ్ ఇందాక వేసావు కదరా ఇన్ని పంచులు ఎవరు ఏ పని చెప్పడం తెలియట్లేదు పచ్చులు నీకు పచ్చులు గుర్తుపెట్టుకురా బాబీ దరిద్రులు పక్కనుంటే డైలాగులు మర్చిపోతారా మనం ఇప్పటికైనా తెలిసిందా అప్పుడప్పుడు నేను డైలాగులు ఎందుకు మర్చిపోతానని? మీరు వెళ్ళి సలగండి లేపండి నా పాలు చూసుకో అయ్యా ఎంత చిక్కగా ఉన్నాయిరా ఎంత కష్టపడితే వస్తాయి రియా పశువులు అంటే మాకు ప్రాణం పొద్దుగాల లేచి మా ఇంట్లో అందరు నా మాటే వింటారు మా ఇంటికి యజమానురాలు నేనే. స్కిట్ యజమానురాలు నేను మే సంపబాగా నా స్కిట్ నీ కాళ్ళు పట్టుకుంటానా మీటర్ తీసుకోండి పాల శాతం చూస్తున్నాను ఓ చూడయ్యా ఛే. మరి బాబీ ఎంత పెట్టా కూడా పాల శాతం రావట్లేదు ఎందుకని థర్మామీటర్ పెడితే ఏం తెలుస్తుందండి? ఇన్స్పెక్షన్ అవును నా పాల కేంద్రానికి ఎందుకు వచ్చినావు నువ్వా మీ దగ్గర కల్తీ పాలు ఉన్నాయని విన్నా అందుకే వచ్చాను. ఇక్కడ కల్తీ పంచులు ఉంటాయి కానీ కల్తీ పాలు ఉండవండి. సర్లే కానీ అందరిలోకి ఈ పాలేవో కొంచెం చెక్కగా ఉన్నాయి. ఎంత కష్టపడి తెచ్చారమ్మా? పశువులు అంటే మాకు ప్రాణం పొద్దుగాల లేచి 6 గంటలకు వస్తాం మా ఇంట్లో అందరు నీ ఇంటికి యజమానురాలు నువ్వే ఏంట్రా ఇది? అదే జబర్దస్త్ స్టేజ్ అండి నేను అడిగింది అదిగా దీని కింద వాటర్ ట్యాంకర్ కట్టింది అవడని. వాటర్ ట్యాంక్ ఉందని హీరో శాఖ అయ్యాడు వెనకాల గోదాంలో యూరో బత్తాలు ఉన్నాయండి ఎంత సాగు అవుతాడండి? ఇప్పుడంటే పాలు మొత్తం కల్తీ. అదేం లేదండి లీటర్కి 1/2 లీటర్ కలుపుతానంతే నేను నా మొగాడు తాను విండి తింటాడు పిండితే గిన్నె నీళ్ళు కలవకముందే నీళ్ళు కాల్చినాయి అమ్మో నీళ్ళు కాల్చినాయి అంటావు నీకు అర్థం అవుతా నేను చెప్పేది బర్రే నీళ్ళు తాగుతుంది అలాగే పాలుకు నీళ్ళు పోసి తప్పే అవునా? ఒరే పడివేలు కొట్టురా టీమ్ లీటర్ కొట్టే ఛాన్స్ మళ్ళీ రాదు కొట్టురా ఆర్పి పాల కేంద్రం ఇది ప్రపంచంలోనే ఆర్పేసే పాల కేంద్రం ఇది ప్రపంచంలోనే చిట్ట చివరి పాల కేంద్రం ఓసారి నాపుగా నా దగ్గరకు వచ్చి